అండ్ పరిశుద్ధ గ్రంథం నుంచి ఐజయా 26లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము వాక్య భాగం మనం ధ్యానించుకుందాం. చదువుతారు ఎవరన్నా? ఐజయా 26:12. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని సహోదరుడా, ప్రియ దేవుని సహోదరి, ప్రియ దేవుని యొక్క సంగమ, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. సమాధానము స్థిరపరచుదువు. మన ప్రభువు సమాధానాన్ని కోరుకునే దేవుడు ఆయన. యెషయా ప్రవక్త ముందుగానే రాస్తూ అంటున్నాడు, ఆయన ఎలాంటి దేవుడు వారిని వర్ణిస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఫర్ దిస్ యూనివర్స్. టుడే ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈస్ గోయింగ్ టు టాక్ విత్ యూ. ఆ సమాధానకర్త అయిన దేవుడు మనందరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న చక్కటి మాటలు ఏమిటంటే, నా సమాధానాన్ని మీలో నేను స్థిరపరుస్తా. నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తా. నా సమాధానాన్ని మీ పిల్లల తరం వరకు నేను నిలిపెదను. నా సమాధానాన్ని మీరు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో ఆయన ప్రామిస్, కవెనెంట్, వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సమాధానము ఒక దినము కోసం కాదు, ఒక నెల కోసం కాదు, ఒక 1 year, ఒక సంవత్సరం కోసం కాదు, నీ తరతరముల వరకు సమాధానాన్ని స్థిరపరుస్తా అన్నాడు. మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు, లోకాస్వార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే, నేను చెప్తా వినండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము ఉండును గాక. It was such a wonderful word. I love this word. ఒకసారి చూద్దాం మనం. లూకాస్వార్త 2వ అధ్యాయం చివరి వచనంలో అక్కడ ఒక మాట చెప్తాడు, సర్వోన్నతమైన స్థలములలో. లూకాస్వార్త 2 14వ వచనం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన చూడండి, సమాధానము దేవుడు మనందరితో స్థిరపరచాలని ఉదయకాల సమయంలో యెషయా 26:12 సెలవిచ్చాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభువు ఆయన సమాధానాన్ని నీలో, నీతో, నీ కుటుంబముతో, నీ సంఘముతో స్థిరపరచాలంటే there is సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులైన భూమి మీద సమాధానము కలుగును గాక. ఎవరికి దేవుడు తన సమాధానాన్ని స్థిరపరుస్తాడంటే, ఎవరికి దేవుడు తన సమాధానాన్ని ఇవ్వగలడు అంటే, తనకిష్టులైన పిల్లలకే, తనకిష్టులైన బిడ్డలకే. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.
ఎవ్రీబడి సేస్ షాలోమ్. ఓకే, మంచిది. షాలోమ్ 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 అని పెదవులతో పలకడం కాదు. షాలోమ్ అనేది నీ హృదయ అంతరంగంలో నుండి వచ్చి అది కార్యసిద్ధి జరిగించాలా. దేవుడు మానవులకును దేవుడికి సమాధానము కలుగజేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను ఇచ్చిన ఒక కవెనెంట్ వాగ్దానం ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులందరికీ ఆయన కిష్టులైన వారికి సమాధానాన్ని స్థిరపరుస్తాడంట. సమాధానము లేకుండా కుటుంబాలు కానీ, సంఘాలు కానీ, వ్యక్తులు కానీ సమాధానం అనే ఆ యొక్క టేస్ట్ అనుభవించకుండా వారి జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. పైకి భక్తిగానే ఉంటున్నారు, కానీ లోపల ఆత్మీయంగా చచ్చిన వారు ఎవరు ఉంటున్నారు. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? సమాధానం వారిలో లేనప్పుడే. దేవునికి ఇష్టముగా నువ్వు జీవించినప్పుడు, వాస్తవంగా దేవునికి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు, దేవుని వాక్య ప్రకారమైన జీవితం నువ్వు జీవించినప్పుడు, నువ్వు ఆత్మీయంగా చచ్చిన వాడివే, చచ్చిన దానివే. కేవలము నీవు బ్రతుకుతున్నావంటే బ్రతుకుతున్నావు అంతే తప్ప, కానీ నీ ఇన్నర్ హార్ట్ లో నువ్వు ఆత్మీయంగా చచ్చిన వాడివే. there is no joyness in your heart, there is no happiness in your heart. నీ అంతరంగంలో, నీ యొక్క అంతరంగంలో, నీ హృదయంలో ఆ జాయ్నెస్ అనేది లేక నువ్వు కోల్పోతున్నావేమో ఈ దినము. ఒక్కసారి మనం గమనించుకుందాం. ఆత్మ ఫలాలను మనం చూసినట్లయితే ద జాయ్నెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ అండ్ సమాధానము ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ప్రేమ, సంతోషం, సమాధానం, ఐక్యత, ఇవన్నీ మనం చూసినట్లయితే ఈ ఫలాలు చూడండి, వరాలు వేరు, ఫలాలు వేరు. వరాలు నీలో ఎప్పుడు నిలబడతాయి అంటే ఫలాలు నీలో కలిగి ఉన్నప్పుడే. ఫలాలు ఒకవేళ వరాలు నీలో ఉన్నప్పటికీ కానీ అవి ఆపరేట్ కావు. ఎందుకంటే ఫలాలు నీలో లేనప్పుడు ఇట్ కుడెంట్ బి ఆపరేటెడ్. అందుకే యేసు ప్రభువుల వారు చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనము సమాధానకర్తైన అధిపతి మన హృదయంలో నివాసము చేసినప్పుడు నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. యెహోవా, ఇంత చక్కటి మాట అంటున్నాడు భక్తుడు, నీవు మాకు సమాధానమును సిద్ధపరచుదువు. ఎవరికి సిద్ధపరుస్తున్నారంటే తనకిష్టమైన జీవితాలు జీవించి ప్రభు కొరకే జీవించి ప్రభు మార్గంలోనే అనుసరించి నడుచుకునే వారికే సమాధానములో స్థిరత్వం వస్తుంది. కొంతమంది వారి వ్యక్తిగత జీవితాలను చూసినట్లయితే they don't have a real happiness or joyness from the Lord. యేసు ప్రభువు వారు యోహాను సువార్త 14:27లో ఆ మాట చెప్తాడు. ఒకసారి మనం చూద్దామా? త్వరగా దిగండి. యోహాను సువార్త 14:27లో ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. 27 నా శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాను. శాంతి నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. నా శాంతి నే, అక్కడ ఒక పదము నే కాదు, నే అన్నాడు. అంటే మై జాయ్నెస్, మై హ్యాపీనెస్. చూడండి, పరలోకంలో ఉన్న సంతోషం, పరలోకంలో ఉన్న జాయ్నెస్ ప్రభు ఈ లోకంలో ఆయన అందరినీ ఆయన యందు విశ్వాసం వచ్చి ఆయన మార్గంలో నడిచిన వారికి ఆ పరలోకంలో ఉన్న ఆ శాంతి, ఆ జాయ్నెస్ ప్రభునికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అందుకని యేసు ప్రభు ఆయన వెళుతూ ఈ మాట చెప్తున్నాడు ఏమిటంటే, లోకంలో నిజంగా లోకంలో మనము రక్షించబడ్డ తర్వాత క్రీస్తు మార్గంలో మనము కనుక నడుముకుంటే, క్రీస్తు వాక్య ప్రకారమైన జీవితాన్ని మనం జీవించకుంటే శాంతి కాదండి, అశాంతియే. కేవలము నామకార్థంగా నమ్మాము,
నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను, నేను నా కులం వదిలిపెట్టాను, నా బంధువులు వదిలిపెట్టాను, నా స్టేటస్ వదిలిపెట్టాను, నా యొక్క లగ్జరీ లైఫ్ వదిలిపెట్టానని ఇది కాదు నీకు కావాల్సిన సాక్ష్యం. నువ్వు దేవుని కొరకు ఏది వదిలిపెడితే ఏంటిది? పరలోకములో ఉన్న దేవుడే తన సింహాసనాన్ని వదులుకొని వచ్చాడు. ఆయన సింహాసనాన్ని వదులుకొని ఆయన ఈ లోకంలో ఎలాంటి జన్మెత్తాడు మనకు తెలుసు. ఆర్ యు సాక్రిఫైసింగ్ మోర్ దెన్ జీసస్? నో, యు కాంట్, యు నెవర్ బి. ఆయన కంటే ఎక్కువ త్యాగం చేశావా? ప్రభువుని అనుసరిస్తున్న నీవు ఆయన కంటే ఎక్కువ కొరడాలు తిన్నావా, దెబ్బలు తిన్నావా, ఉమ్మి వేశారా, నిన్ను గేలి చేశారా? సిలువలో ఆయన 3 మేకల చేత కొట్టబడ్డాడు, తన శర్మం అంతా కూడా దున్నబడింది. అలాంటి శ్రమను అనుభవించావా? ఎస్, ఈ దినము నా శాంతిని చూడండి. 27 చెప్తున్నాడు, 14 యోహాను, నా శాంతి అనుగ్రహించి వెలుచున్నాను. ఫుట్ నోట్స్ లో చూస్తే ఏంటిదంట? సమాధానం, ద పీస్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్. ఎస్, ద హ్యాపీనెస్, ద జాయ్నెస్ which comes from the God, the heavenly creator, the King of kings and the Lord of lords. ఎంతమంది మనం చదువుకున్నాడు లూకాసు వార్త 2:14 అంటున్నాడు, తనకిష్టమైన మనుషులకు, నిజముగా ప్రభుకి ఇష్టమైన జీవితాలు మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఆయన శాంతిని తప్పక నీకు అనుగ్రహించును. హీ నెవర్ లై. ఆయన అబద్ధమాడుటకు నరమాతుడు కాదు అని లేఖనాలు చదివిస్తున్నాయి. నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. లోకం కూడా ఇస్తుందంటండి సంతోషం. లోకం ఇచ్చే సంతోషం ఏంటి తెలుసా? బంగారం కొంటే, నగలు కొంటే, గృహాలు కడితే, కొత్త బట్టలు వేసుకుంటే, మంచి భోజనము తింటే, లగ్జరీ లైఫ్ కార్లలో తిరిగితే ఇది లోకం ఇచ్చిన సంతోషం. చాలా మంది దేని కొరకు పరిగెత్తుతున్నారు? ఏ శాంతిని కావాలా? లోకం ఇచ్చింది అది తాత్కాలికమే. లోకం ఇచ్చిన సంతోషం ఇట్స్ ఎ టెంపరరీ హ్యాపీనెస్ అండ్ జాయ్నెస్. బట్ నా ప్రభు ఇచ్చే సంతోషం ఏంటిదంటే తెలుసా? ఆయన ఇచ్చే సమాధానంలో నిన్ను స్థిరపరుస్తాడంట. నీ పిల్లల 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 తరపు వరకు ఆయన శాంతిని నీకు అనుగ్రహిస్తాడంట. ఏది కావాలా ఈ ఉదయకాల సమయంలో? ఏది నువ్వు అనుగ్రహించబడాలని కోరుకుంటున్నావు ప్రభు సన్నిధిలో? ఎస్, అవర్ గాడ్ ఈస్ ఎ మెర్సిఫుల్ గాడ్. అవర్ గాడ్ ఈస్ ఏ లవింగ్ గాడ్. ఆయన తన ప్రజల కొరకు దినమెల్లా తన చేతులు చాపుతూ ఆయన కనులారా నరులను చూస్తూ ఉన్నాడంట. వారి నడక, వారి మాట, వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి ఆలోచనలు. ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క అనుగ్రహించి ఆ శాంతిని మీరు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుచున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ, ఓపెన్ యువర్ హార్ట్. ఆయనతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడాలా? చూడండి, ఎందుకు మానవుని యొక్క హృదయం దేవుని దృష్టికి దూరంగా ఉంటే ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకోలేకపోతున్నారంటే ఇది ఐజయా 59లో అంటున్న మాట ఒకసారి మనం చూద్దామా? వై మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ ద పీస్. ఐజయా 59లో ఈ వాక్య భాగం ఎంత చక్కటి చదువుతారా? మొదటి వచనం, మొదటి వచనం, రక్షింపక నేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడండి, రక్షింపక నేరక ఉండునట్లు దేవుని హస్తము కూర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ
మీ దోషములు, మీ దోషములు. దోషము అనలే, మీ దోషములు అన్నాడు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఆ సమాధానాన్ని నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? రక్షింపబడి ఏండ్లు గతిస్తున్నాయి, కానీ నీలో క్రీస్తు అనుగ్రహించు ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. దానికి కారణం ఏమిటంటే నీకును నీ దేవునికి నీ దోషములు అడ్డుబండలుగా వచ్చుచున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధానమును దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఆ సమాధానాన్ని ప్రభు నీలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ప్రభు స్థిరపరచాలనుకుంటే నీకును దేవునికి అడ్డుబండలు ఏమొస్తున్నాయంట? నీ దోషములే. కిందికి వచ్చినప్పుడు ఆ మాట చెప్తుంది ఏంటంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచేది కనుక ఆయన ఆలకింపబోయి ఉన్నాడు, ఆయన మీకు సమాధానం ఇవ్వకుండా ఉన్నాడు. చూడండి, పరుగు పందెంలో మనం పెట్టినప్పుడు ఏమంటారంటే, ఫస్ట్ ప్రైజ్ ఆ పరుగు పందెంలో ఎవరైతే పరిగెత్తి మొట్టమొదటిగా రీచ్ అవుతారో ఆ యొక్క గిఫ్ట్ ఇస్తానని చెప్తారు. ఆ విధంగానే సమాధానం మనం పొందుకోవాలంటే ప్రభువు మనకు ఇచ్చిన ఒక కృప ఏంటంటే, ఆయనకి ఇష్టమైన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు మీ దోషములో ఆయనకు మీకును అడ్డుబండలుగా రాకున్నప్పుడు, మీ పాపంలో ఆయనకు మీకును ముఖములకు మరుగు చేయకున్నప్పుడు, అప్పుడు దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తాడు, మీకు సమాధానం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. yes, దేవుని మాటలు కొన్నిసార్లు మనము కనుక వాటిని విని వాటిని మనం అనుభవించగలిగితే you will receive the eternal peace. అందుకని యేసయ్య అంటున్నాడు, లోకం ఇచ్చినట్టుగా కాదు నేను ఇచ్చేది సమాధానం. లోకం ఇచ్చేది శాశ్వతమైనది కాదు, కానీ ఆయన ఇచ్చు సమాధానము అది శాశ్వతమైనది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని యొక్క సంఘమా, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంతకాలం ప్రభు సమాధానం లేకుండానే బ్రతుకుతున్నావా? ఇంతకాలం ప్రభు సమాధానం పొందుకున్నావా? ప్రభు ఇచ్చే సమాధానం నీలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? ఒకవేళ లేకుంటే యాకోబు వలె ఈ దినమే ప్రభు దగ్గరికి రాలేవు. అవును, బైబిల్లో మనం చూసినట్లయితే యాకోబు తాను జీవితం అంతా మోసం చేస్తూ తనకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు మార్గంలో నడవకుండా ప్రభువుకి అయిష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. చూడండి, కుటుంబాన్ని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, తన భార్యను మోసం చేశాడు. అన్నిట్లో మోసం చేస్తూ ఆయన దోషములు, ఆయన పాపములు దేవుని దృష్టికి మరుగుగా అడ్డుబండలుగా ఉన్నాయి. కాబట్టి more than 14 years maybe యాకోబు తన జీవితాన్ని దేవునికి దూరంగా పరిగెత్తాడు. అఫ్ కోర్స్ యాకోబు తిండి ఉంది, గృహం ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన కొరవైన ఒకటి ఏంటి తెలుసా? ప్రభువు ఇచ్చు సమాధానాన్ని తాను అనుభవించకుండా ప్రభు ఇచ్చు సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాడు. చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు ఇచ్చే సమాధానం ఎవరిలో ఉండదో వారి జీవితాలు ధన్యం. ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినట్లయితే యాకోబు తాను ప్రయాణం చేస్తూ 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 జీవితంలో అందరినీ
మోసం చేస్తూ చివరికి తాను ఎలాంటి స్థితిలో వచ్చాడంటే భయంకరమైన స్థితిలో వచ్చాడు. ఒక రాత్రి తన మామ నుండి తన కుటుంబాన్ని అన్నిటిని తీసుకొని బయలుదేరాడు. తన యొక్క తండ్రి ఇంటికి వెళ్ళాలా అని నిర్ణయించుకున్నాడు. వెళుతూ ఉన్నాడు, కానీ అతలో ఈ జాయినెస్ అనేది లేదు. సంపాదించాడు, కష్టపడ్డాడు, అన్నిటినీ సంపాదించాడు, కుటుంబాన్ని సంపాదించుకున్నాడు, పిల్లలను సంపాదించుకున్నాడు, అన్నిటిని సంపాదించినాడు. కానీ యాకోబు జీవితంలో దేవుడు అనుగ్రహించు సమాధానం మాత్రం కోల్పోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోయిన యాకోబు జీవితాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలం. ఇదే కాల సమయంలో యాకోబు యొక్క జీవితాన్ని మనము చాలా స్పష్టంగా చూడగలము. టుడే ఇస్ a lesson for you. Yes, he has everything. He has everything. అన్నీ ఉన్నాయి, కానీ కావలసింది ప్రభువు నుండి కావలసిన సమాధానం లేకపోయింది. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. ఈ యొక్క మరి ఉదయకాల సమయం 32:22 వర్షంలో చూడండి. చదువుతారు ఎవరైనా? ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబేగు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. చాలు. చూడండి, తాను ప్రయాణం వెళ్తున్నాడు, అన్నిటినీ సంపాదించుకోవడానికి వెళ్ళాడు, అన్ని సంపాదించాడు. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్కి వచ్చాడు తెలుసా? అన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చి సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోలేకపోయాడు. చూడండి, ఇక్కడ యాకోబు ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదంటే, యాకోబులు తన భార్యలను, దాసీలను, తన పిల్లలను తీసుకొని ఎబేగు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. లీవ్ ఎవ్రీథింగ్. సంపాదన, భార్యలు, పిల్లలు అన్ని ఇక పోతున్నా ఆయన. నాకేమవుతుంది తన కలిగినదంతయు. బికాస్ నేను అనుకుంటాను, ఆయన ఒంటి మీద కేవలం ఒక వస్త్రమే ఉండొచ్చు, ఇంకేం లేకపోవచ్చు. దేని కొరకు పరిగెత్తాడు, దేని కొరకు కష్టపడ్డాడు, దేని కొరకు సంపాదించాడు. నీవు కూడా ఉదయకాల సమయంలో దేని కొరకు కష్టపడుతున్నావు? ఎందుకోసం కష్టపడుతున్నావు? ఎవరి కోసం కష్టపడుతున్నావు? ఎవరి కోసం దుఃఖం గారుస్తున్నావు? ఎవరి కోసం కన్నీరుగా? ఎందుకు? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఏది శాశ్వతం కాదు. ఇక్కడ యాకోబు తన భార్యనే శాశ్వతం కాదు, ప్రేమించిన భార్యనే విడిచిపెట్టేస్తాను. ఇక్కడ ద టైం విల్ కమ్ వన్ డే. తన భార్యను విడిచిపెట్టాడు, తన కన్న 11 మంది బిడ్డలను కూడా విడిచిపెట్టేస్తున్నాడు. ఇక్కడ తన కలిగినదంతయు, దాసీలను, ఎడ్లను, గొర్రెలను, పశువులను, ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు లివ్ నౌ. దట్స్ ఇట్. అన్నిటిని విడిచిపెట్టి ఒక్కడే మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కడే మిగిలిపోయాడు. ఎస్, ఆ ఒక్కడు మిగిలిపోయి తాను చేస్తున్న పని ఏంటి తెలుసా? నౌ హీ ఈస్ సర్చింగ్ వేర్ ఐ కుడ్ గెట్ ద పీస్. వేర్ ఈజ్ మై గాడ్? Where is my Savior? Where is my Jesus? Where is my protector? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత లోకమంతా సంపాదించుకున్నాడు, ఆ లోకంలో ఏమీ లేదని తెలుసుకున్నాడు. కొన్నిసార్లు నువ్వు కూడా లోకం వైపు
ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్టు లోకం ఇచ్చిన సంతోషం, అది లోకం ఇస్తుంది, నేను ఇచ్చే సంతోషం వేరే కదా. ఆ లోక సంతోషం కొరకు పరిగెత్తిన నీవు 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, ఈ యొక్క వాక్యం వింటే నీవు దాదాపు 60, 70, 80 ఇయర్స్ కావచ్చు. అన్ని అనుభవించాలి ఆ లోకంలో, ఏం లేదు అందులో, నో జాయినెస్. అందుకే ఎల్లప్పుడూ ప్రభునందు ఉండి ఆనందించడం నేర్చుకోవాలి. దిస్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద హెవెన్. ఫిలిప్పీ 4:4 ఏమంటాడు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం. అరే ఎన్ని ఉన్న ఆనందం లేదయా. కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు అరే వారి ముఖంలో సంతోషమే ఉండదు, వారి ముఖంలో జాయినెస్ అనేది ఉండదు, వారి కుటుంబంలో సంతోషం ఉండదు. ఎప్పుడు చూస్తున్నా బిగ్, ఏం చేస్తున్నా, ఏమైతుందో, తింటే భయం, కూర్చుంటే భయం, మాట్లాడితే భయం, లేస్తే భయం, ఎక్కడికి వెళ్ళిన భయం, ఏ పని చేద్దామన్న భయం. అయ్యో, ద ఫియర్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ ఫాలోయింగ్. తృప్తి లేని జీవితం. అందుకంటే ఎంత తిన్నా తృప్తి లేదు, సంపాదించిన సిగిపేట సంచిలో వేయబడ్డది, ఎంత తాగినా దాహం తీరకున్నది. ఇది ఎవరికి తెలుసా? ప్రభు ఇచ్చే సంతోషాన్ని పొందుకునే వారే. ఈ రోజు నువ్వు సంపాదించుకోవాల్సింది ఒకటే, ప్రియ దేవుని యొక్క సంగమా, నా ప్రియ సహోదర సహోదరి, ప్రభు ఇచ్చిన ఆ సమాధానాన్ని కనుక నీవు సంతోషించి వాటిని అనుభవించగలిగితే, yes, God definitely He will bless you 100%. చూడండి ఇక్కడ వాక్యం చెప్తున్నారు, చదవలేదు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని విడిచిపెట్టాడు. ధనము వద్దయ్యా, ధాన్యం వద్దయ్యా, లోకం వద్దయ్యా, దాని ఆశలు వద్దయ్యా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పిన ఆ వాగ్దానం అంటే, ఎవడైనాను నన్ను వెంబడించగోనేలా తన భార్యను, తన పిల్లలను, అక్కజెల్లలను, ఆస్తులను, అన్నదమ్ములను అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించి వాడి నాకు పాత్ర అన్నాడు కదా. ఇప్పుడు యాకోబు ఈ డిసైడ్కి వచ్చాడు, అన్నిటిని విడిచిపెడితే కదా, అన్ని వద్దు చేశాడు. ఇక నాకు నువ్వు కావాలని ఆ అరణ్యంలో పంపించేశాడు. వీడు వెళ్ళండి, మై గాడ్. ఒంటరితనంలో ఒక నరుడు మోకాలు వచ్చి ప్రభుతో ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఇంతవరకు నేను జీవించిన జీవితం నరకం, తిన్నా తృప్తి లేదు, పడుకున్నా తృప్తి లేదు, సంపాదించిన తృప్తి లేదు యేసయ్యా. మరి ఆ సమాధానం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఆ సమాధానం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమాధానం నాకు కావాలా? ఆ సమాధానం నేను పొందుకోవాలి. అది నాకు కావాలా ప్రభు అని రాత్రంతా ప్రభు సన్నిధిలో మోసాడుతున్నాడు, కన్నీళ్లు గారుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నన్ను రక్షించడానికి శక్తి గల సమర్థుడు నీవే అయ్యా. నా అన్న ఏశావు 300 మందిని తీసుకొని నా దగ్గరకు వస్తున్నాడు, నన్ను తరమడానికి వస్తున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడు. వెనుకకు వెళ్ళలేను, మళ్ళీ తిరిగి మా మామ ఇంటికి వెళ్ళలేను. ముందుకు వెళ్ళామంటే, నా శాస్త్రం దగ్గరికి వెళ్ళాలంటే, నా బంధువుల దగ్గర వెళ్ళాలంటే నాన్న రాకపోతున్నాను. అన్నను మోసం చేస్తే, మామను మోసం చేస్తే, లోకమంతా మోసం. కొంతమంది మోసానికి నెంబర్ 1. జీవితం అంతా మోసం చేస్తారు. మాటల్లో యథార్థత ఉన్నది, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు. మాటల్లో యథార్థత లేదు, ప్రతి విషయంలో అబద్ధములు. అందుకంటే యెహోవా అబద్ధములాడు నాలుకను, బింకములాడు నాలుకలను కోసివేయడు. నీతియు యథార్థతయు పరిశుద్ధత కలిగిన జీవితాలు ప్రభు నుండి కోరుకుంటున్నారు. వారే కదా ఆయనకి ఇష్టమైన ప్రజలు. ఆయనకి ఇష్టమైన ప్రజలు ఎవరు? భూమి మీద సమాధానం ఎవరికి ఇష్టమైన తెలుసా? ఆయనకి ఇష్టమైన ప్రజలకి.
ప్రభు మార్గంలో నడుస్తున్నావా? ఒకసారి గమనించు. ప్రభు మార్గంలో నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఎంతోమంది వారి జీవితాలు, అంతరంగంలో జీవితం భయంకరం. Outward is very looking great, but inside they are really very dirty in their lives. Especially the people who are following Jesus, saying that I am following Jesus. Now, యాకోబు కూడా అన్నిటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు ఏంటంటే 26వ వచనంలో మనం చూసినట్లయితే, తెల్లవారుచున్నది కనుక నన్ను భూమి మన కలిసి వేయగా నీవు నన్ను ఆశ్రయించితేనే కానీ నీకు భూమి అనలేదు. ఆయన నీ పేరేమని అడగా యాకోబు అని చెప్పాడు. అప్పుడు అంటున్నా ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పి, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుగు అని. అందుకైన నీవెందుకు నా పేరు అడిగితు అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. God blessed. Heavenly Father, He blessed. ఒక నరుడు రాత్రంతా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థించి తన జీవితం, తన బ్రతుకు, తన లైఫ్, ఎవ్రీథింగ్ అన్నిటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టేశాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను ముందుకెళ్ళను, నన్ను దీవిస్తేనే తప్ప నేను ముందుకెళ్ళను ప్రభు అని ప్రభు సన్నిధిలో గోజాడాడు. అప్పుడు అంటున్నాడు, ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడదు అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఐజయా 49 అంటాడు, ఇశ్రాయేలు నీలో నుండి నన్ను నేను మహిమపరచుకుంటాను అన్నాడు. ఈ దినం ఈ ఉదయకాల సమయంలో నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నీకు ఇచ్చిన రక్షణ ద్వారా, నీకు ఇచ్చిన ప్రతిదిగా, అందుకని మన పాపములు, మన దోషములు ఆయన దృష్టికి అడ్డుబండలుగా ఉండకుండా, ఆయన ముఖంలోకి మరుగు చేయకుండా నీ పాపములను కనుక ఆయన సన్నిధిలో ఒప్పుకొని యాకోబు లాంటి జీవితాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు జీవితాన్ని జీవించడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో ప్రభు నీ కుటుంబాన్ని తప్పక ఆశీర్వదించి సమాధానము చేత నిన్ను నింపునుగాక. If you really want the peace of the God, ఇప్పుడు ఈ అరణ్యంలో, ఈ ప్రాంతంలో ఏమొచ్చింది తెలుసా? ఆయనకి ఏమొచ్చింది తెలుసా? భార్యగా చేసుకుంటే సంతోషం, సమాధానం రాలి. అన్న దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ కొట్టివేస్తే సమాధానం రాలి. పశువులలో, మామ పశువులు, ఈయన పశువులలో అక్కడ చిన్న చిన్న చేసినా కూడా అక్కడ నీకు సంతోషం రాలే. ఒక భార్య నుండి ఇంకో భార్య చేసుకున్న సంతోషం రాలే. ఒకవేళ నువ్వు కూడా అదే సిచ్యువేషన్ ఉన్నావేమో, అదే పరిస్థితులలో ఉన్నావేమో, ఆ శాంతిగా సమాధానంగా కోల్పోయి ఉన్నావేమో. అయితే తిరిగి ప్రభు అంటున్నాడు, యాకోబును పిలిచిన దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. యాకోబు ఏ విధంగా ప్రభు దగ్గరకు వచ్చాడో ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలో నీవు ఉన్న చోట మోకరించి యాకోబు వలె ప్రార్థించినప్పుడు దేవుడు నీ పేరునే కాదు, నీ బ్రతుకునే కాదు, నీ జీవితాన్ని కూడా మార్చి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిన్ను చేయును. Come to me, the Lord said. Yes, నీ పనులన్నిటినీ ప్రభు జరిగిస్తాడు. చూడండి, చాలా చక్కటి మాట జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న మాట ఏమిటి తెలుసా? నీ పనులన్నిటిని, మా పనులన్నిటిని సఫలపరుస్తాం. మా పనులన్నిటిని సమాధానాన్ని కనుక నువ్వు పొందుకుంటే నీకున్న ఏ పని కానీ ప్రభువే దానిని సమస్తం చేయగలరు. అందుకంటే నీ భావము నా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశంలన్నిటిని సఫలపరచను.
నీ కోరికను సిద్ధింపచేసి నీ సమస్త యావత్తును నేను సఫలపరుస్తాను. ఆయనకి ఇష్టమైన భూమి మీద ఉన్న మనుషులకి తన సమాధానాన్ని ఇవ్వగలడు. ద జాయ్నెస్ ఫ్రమ్ ద గాడ్. హల్లెలూయా. దావీదు దేవుని యొక్క సంతోషాన్ని పొందుకున్నప్పుడు అప్పుడు దావీదు నాట్యం వేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన మనసును తిరిగి ఆ యెరూషలేమును తీసుకుని వస్తున్నప్పుడు దావీదు పరవశుడై ఏ విధంగా నాట్యం వేస్తున్నాడో, అలాంటి ఆ పరవశమైన ఆ సంతోషం, ఆ ఆనందం ప్రభుత్వం గడిపావా? ఒంటరితనమే ప్రయత్నం ఎప్పుడన్నా గడిపావా ప్రభుత్వం ఆయన సన్నిధిలో? ఆయన సన్నిధిలో మోకరించి ఆనందిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయన ప్రెసెన్స్ అనుభవించావా? ఏదో కేవలం నామకాంతంగా యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఏదో నాకు అద్భుతం జరిగింది, ఏదో నా రోగం బాగైంది, ఏదో నా పులువైంది, ఏదో నా సమస్య వచ్చింది, ఏదో మందిరానికి వచ్చాను, యేసు ప్రభు నమ్ముకున్నాను, ఇది కాదు. ఇది తాత్కాలికమైన నామకాంత క్రైస్తవ జీవితాలు. అది కాదు. నువ్వు అనుభవించాల్సింది పరిపూర్ణమైన సంతోషము, సమాధానము, ప్రభు ఇచ్చే సంతోషాన్ని పొందుకోగలగాలి. ఎస్, ద లార్డ్ ఇస్ కమింగ్. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే కాల సమయంలో దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టం. ఆ సమాధానకర్తైన అధిపతి నీలో నీట్లో ఉంటే సాతాను నీవు తల చిత్రదొక్కరాదు. కొన్ని కుటుంబాలు భయంకరమైన గొడవలు, కొన్ని కుటుంబాలు భయంకరమైన సిచ్యువేషన్స్, అసలు కొన్ని పరిస్థితుల్లో చంపేసుకుంటారా? ఏమంటారంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి వస్తాయంటే అసలు భయంకరమైన సిచ్యువేషన్లో కుటుంబాలు ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, ఈ మాట చెప్తున్నాడు, రోమా 16:28 ఒకసారి చెప్తున్నాడు. ప్రభు మిమ్ములను గురించి ఈ మాట సెలవిస్తున్నాడు. రోమా 16:20 సమాధానకర్త దేవుడు ఏ కర్తైన దేవుడు అయినా సమాధానం, ద ప్రిన్స్ ఆఫ్ పీస్, ద గాడ్. సమాధానకర్తైన దేవుడు. హే, ద డెవిల్, వేర్ ఇస్ ద డెవిల్ నౌ? ఇప్పుడు సాతాను గారు ఎక్కడ ఉన్నాడు? ప్రభు యొక్క సమాధానం పొందుకున్న తర్వాత వివేకాసంలో సాతాను గారు నీ కాళ్ళ క్రిందనే ఉన్నాడు. నీ కుటుంబంలో ఎక్కడ ఉన్నాడు? నీ కాళ్ళ క్రింద దేవుడు పెడతాడట. పెట్టగలడు. సమాధానకర్త. మీ గృహంలో ఉన్న సాతాను, ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను దైవజనుడిగా, మీ గృహంలో ఉన్న సాతాను, మీ జీవితంలో ఉన్న సాతాను ఆయన మీ కాళ్ళ కిందగా చిత్తదొక్కాలంటే, ప్రభువా నీ సమాధానాన్ని మాలో స్థిరపరచుమని యాకోబు ఏ విధంగా ప్రార్థించాడు, నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు యేసయ్య. టుడే టేక్ ఇట్ దట్ వన్. There is no power. There is no power on you. నీ మీద ఏ సాతానికి అధికారం లేదు, ఏ శక్తికి అధికారం లేదు, ఏ మంత్రతంత్ర శక్తులకు అధికారం లేదు. ఎందుకంటే సమాధానకర్తైన దేవుడు నీలో ఉన్నప్పుడు ఆ సాతాను నీ కాళ్ళ కిందనే త్రొక్కి చిటిక ద్రొక్కించగలడు శీఘ్రముగా. Yes, he is a loving God. He is a loving master. He is a loving father. నీ మీద ఏ సాతానికి అధికారం ఉండకూడదు. నీ కుటుంబంలో సమాధానం ఉండాలా, నీ సంఘంలో సమాధానం ఉండాలా, నీ యొక్క జీవితంలో ఐక్యత ఉండాలా. సంఘంతో సమాధానము, సేవకులతో సమాధానము, అందరితో సమాధానము, అన్నిటికంటే ముఖ్యమైనది దేవునితో సమాధానం పడి ఉండాలి. ఈరోజు ఎవరితో సమాధానం ఉండాలి? మనం మొట్టమొదటిగా దేవునితో. చెప్పండి, దేవునితో సమాధానము కలిగి ఉండము. అవును, దేవునితో సమాధానం ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే ఆయనకి ఇష్టమైన జీవితాలు జీవిస్తాం. ప్రభు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ లార్డ్. అందుకని నీకును ఆయనకు ఒక అన్యోన్యమైన సహవాసం కావాలి. చివరిగా యోహాను రాసిన
మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 7వ వచనం అంటాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య ఏదంటే సావాసం కలిగిన అన్యోన్య సహవాసం. The fellowship with the Christ is most important. The fellowship with Jesus is most important. Hallelujah. ఇది చాలా బాగుంది. ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నావు చెప్పు ఒకసారి. నీ సెల్ ఫోన్ తోట, నీ ఫ్రెండ్స్ తోట, ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నావు? ఎవరితో సహవాసం కలిగి? నీ సహవాసం ఎవరితో ఉన్నాడు? నీ ఆఫీస్ వాళ్ళతో, నీకు తెలియని అతిథులతో, ఏ స్త్రీతో నువ్వు సహవాసం ఉంటున్నావో జాగ్రత్త. ఏ పురుషులతో సహవాసం కలిగి ఉంటున్నావో జాగ్రత్త. ఎవరితో నీ సహవాసం ఉందో జాగ్రత్త. నీ సహవాసము ప్రభుతోనే ఉండాలా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులోనే నడవాలా. ఆయన వెలుగులో ఉంటే మనం చీకట్లోనా. ఎంత భయంకరమైన జీవితాలు చాలా మంది జీవిస్తున్నారు. చాలా బాధ అనిపిస్తారు. కేవలం ఏదో 4 వాక్యాలు చదివి 4 చక్కటి ప్రార్థన చేయగానే మనుషుల మెప్పు పొందగానే ఇక భక్తంత విలువలో నుండి కారినట్టు. ఇది కాదు, ఇది క్రైస్తవం కాదు, వాటికి కాదు. లోపల ఒక జీవితం, బయట ఒక జీవితం, నటన జీవితం. అసలు ఎందుకు నాకు ఇర్మియా ప్రవక్త అంటాడు, ప్రభు దేవుడు మాట్లాడితే ఇర్మియా ప్రవక్త అంటాడు, మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు, నా మందిరాన్ని తొక్కులు వారు ఎవడు, మీరు మిమ్మల్ని పిలిచిన వాడేవాడు, ఎందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారు, ఎందుకు మీరు ప్రార్థన చేస్తున్నారు? నా సమాధానమే లేకపోయా మీలో. నేను సమాధానాన్ని పొందుకొని చూడండి, దేవుడు చుక్కలు ఉన్నాయి, ఆయనలో నుండి మనం పొందుకోగలగాలి. అదే ప్రేమ, సంతోషం, సమాధానం. That's all the fruits of the Spirit. విశ్వాసం ఆయనలో నుండి. ఒకసారి విన్నామా? తెలిసే రాష్ట్ర 5వ అధ్యాయంలో the fruits of the Spirit. It's a wonderful. We need that one. అవి మనకు కావాలా, వాటిలో మనం నిలిచి ఉండాలా. అప్పుడే నువ్వు క్రైస్తవుడు. నువ్వు ప్రార్థన చేయగానే సరిపోదు, ఇతరులతో సమాధానం లేకపోవడం. నువ్వు ప్రార్థన చేయడం సరిపోదు, నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు, నువ్వు ఆత్మ సంబంధంగా జీవిస్తున్నావా, అయితే నీ శరీర క్రియలను నెరవేర్చవు. గలతీయులు 5:16 చెప్తున్నది ఏమిటంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం చేసే క్రియలు ఏంటి? ఆత్మ ఫలాలు ఏంటి? నిజమే, నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు మనం జీవిస్తున్నాం? నిజమైన నిజంగా యేసు ప్రభు అనుభవిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆ రక్షణ భాగ్యం ఉన్న సంతోషాన్ని అనుభవిస్తున్నావా? ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతున్నావా? Still there is the dull faces. ఈ జీవితం ఏంటి? ఈ ప్రకృతి ఏంటి? ఈ లైఫ్ ఏంటి? ప్రభు ఎప్పుడు చెప్పలేదు. ప్రభు చెప్పలేదు దుఃఖపడమని కదా. ప్రభు ఎప్పుడు నీకు చెప్పలేదు. ఆయన ఎప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, be always happy. హ్యాపీ కదా. హృదయంలో సంతోషం ఉంటే బయటికి సంతోషం ఉండదు కదా. హృదయంలో సంతోషం లేకుంటే బయటికి ఎట్లుంటే సంతోషం కదా ఉంటుందా? ఉంటుందా? హృదయంలో కోపం ఉన్నదనుకో బయటికి కూడా ఎట్లుంటా మనము? ఎంత నవ్వాలనుకున్నా ఈ యాక్షన్ ఈ యొక్క డిఫరెంట్ నిజంగా అంతరంగం నుంచి వచ్చే సంతోషం. దట్ ఈస్ అ జాయ్నెస్. హల్లెలూయా. Yes. You need the joyness today.
You need the eternal peace నీకు కావాలంటే just see this one. ఏనాటి అక్కడ చెప్తున్నారు చూడండి, ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. ఇదే సమాధానం దేవుడు ఇచ్చేది. నా సమాధానాన్ని స్థిరపరుస్తా యాకోబు, కమ్, ఇక నా సమాధానాన్ని నీకు ఇస్తున్నా. ఇక పోనీ అన్న ఏం చేయడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఆశీర్వదిస్తా. నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని దీవిస్తా, ఎవరిని శపిస్తావో వారిని నేను శపిస్తా. యాకోబు, ఇక నీవు నా సొత్తు, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పరచుకుంటేనే అంటున్నాడు. ఐజయా 41:8-9 లో ఆ మాట, నీవు నా దాసుడవని నేను ఉపేక్షించగా ఏర్పరచుకుంటుంది. భయపడకము, దిగులు పడకము, చెడియకము. The same promising word God is giving this morning to you. Take it, God. Hallelujah. The joy is hallelujah. దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిక. ఇవన్నీ ఉన్నాయా అండి మీ లోపల? ఇవన్నీ ఉన్నాయా? వెతుకు, ఈ రోజు నుంచి ప్రయత్నం చేయి. వాటిని పొందుకోవడానికి ప్రయత్నం చేయి, వాటిని అనుభవించడానికి ప్రయత్నం చేయి. ఊరికే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను పవిత్రంగా బ్రతుకుతున్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా. నీవు పవిత్రంగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే అది నీకే. నీ నీతి నీకే, నీ యథార్థత నీకే. కానీ ప్రభువు ఇచ్చే సమాధానం నీలో ఉన్నప్పుడు అందరిని ప్రేమించాలా, ద్వేషించద్దు, సూటిపోటి మాటలు మాట్లాడద్దు, అవమానంగా తలంచద్దు, ఒకరి మీద అసూయపడద్దు, వెనకాల మాట్లాడద్దు. జాగ్రత్త, ఆకాశ పక్షులు తీసుకుపోయి చెప్తాయండి ఆయనకు. అన్ని మనకు తగని. క్రైస్తత్వంలో మొట్టమొదట ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి తెలియాలి. ఫస్ట్ ఇవి కావాలి. ఫస్ట్ ఏం కావాలి? ఇవి కావాలి. ఫస్ట్ బేసిక్ ఇవి కావాలా, తర్వాత వాక్యం సంగతి. ఫస్ట్ ఇవి కావాలా, ప్రేమ, సమాధానం, సంతోషం. ఈ 9 నువ్వు పొందుకున్న తర్వాతనే నీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలి. ఇవే లేకుంటే మళ్ళీ బ్యాక్ వస్తావు. అంటే ఇంకేం లేదు. బైబుల్ నీ జీవితాన్ని, ఆయన వాక్యం నీ బ్రతుకును మార్చగలరు. ఇక నువ్వు పొందుకో. ప్రభువు ఇచ్చు సంతోషం, ప్రభువు ఇచ్చు సమాధానం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. పొందుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా పనులన్నిటినీ సమలపరిచే దేవుడవు నీవే. హల్లెలూయా. గ్లోరీ లార్డ్. అందరూ కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. మనం ఉన్న చోట్లనే ఉన్న చెట్టుల పైకి ఎత్తుతాం. ప్రభువుకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రే. దేవునికి స్తోత్రం నాయనా. యేసయ్యా నీకు స్తోత్రం. తండ్రి, అన్ని కోల్పోయిన యాకోబు వలె ఉన్నానేమో. సమస్తాన్ని సంపాదించుకున్నాను, కానీ నీవిచ్చు సమాధానాన్ని పొందుకోలేకపోతున్నా. హల్లెలూయా. లోరా కావాషాలా నమాసి. మా హృదయాలను నింపు యేసయ్యా, మా హృదయాలను నింపు యేసయ్యా. తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనాలు. హల్లెలూయా. Everybody say hallelujah, 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 hallelujah. Stotram, 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 hallelujah. Oh, mighty Father, నీకు స్తోత్రం నాయనా. నీ హృదయం తెరవబడాలా. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. Take the peace which comes from the heavenly Master.
శాంతిని నేను మీకు అనుగ్రహించుతున్నాను. ఈ లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాను. ఆయన శాంతిని నువ్వు పొందుకోవాలంటే, ఆయన సమాధానాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆయనకి ఇష్టలైన వారిగా మీరు ఉండాల్సిందే. ఆయన ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు. ఆయన కరుణా వాత్సల్యత గల దేవుడు. ఆయన యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. అందరున్నా లేని వాడినైపోయాడు. He left everything. తన భార్యలను, తన సంతానాన్ని, తన దాసులను, తన ఆస్తులను అన్నిటిని విడిచిపెట్టి ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ పరిస్థితి నీకు రాకమునిపే ఈ రోజే ప్రభు వైపు చూడము. ఈ రోజే ప్రభు వైపు నీ చేతులెత్తుము. ప్రభువా, మా దోషములే, మా పాపములే అడ్డుబండలుగా ఉన్నాయి నాయన. నీ ముఖమును విడుకు అయ్యా, మరుగు చేసుకోకుండా ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని క్షమించండి. కరుణ గల దేవుడము, కరుణ వాత్సల్యత గల దేవుడము నాయన, నీకు స్తోత్రము. రాక భాషల రామాసియా ఓ రికాబాతోలా నివామా హోదలా రబతోలా రికందలా భాషల రామాసియా నబహదలా రికందలా రామాసక బాతోలా రికందలా రామాషందలా మహాసికదలా మాసియా. Open your hearts, hallelujah. And Lord Jesus, I need your peace. Amen. Father, glory, 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 glory. ప్రభు దర్శిస్తున్నాడు, ప్రభు దర్శిస్తున్నాడు, ప్రభుని దర్శిస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, ప్రభు నీ ప్రక్కన ఉన్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరి దారి అయిపోయావా, ఒంటరి వాడు అయిపోయాడా? The Lord is caring for you. He is caring. He is crying for you. Hallelujah. నీ కొరకు ఎడకన్నీకి తారుస్తున్నాడా? సిలువలో నీ కొరకే కదా ఆయన కాచాడు. రక్తం, 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 అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచేయగల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమే జీవితం అంటున్నాడు. నేనుండుతే నాలో నీ ఉండుతేనా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్మ అభిషేకం ఆహారణ్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును తండ్రి నీ పాదాలకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడవు నీవు, ఆలోచనాకర్త, బలవంతుడవు నీవు, సమాధానకర్త, ఆశ్చర్యకరుడవు నీవు, ఆలోచనాకర్త, బలవంతుడవు నీవు, సమాధానకర్త. యేసయ్యా, యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా,
తలలు వచ్చిన ప్రార్థన చేసుకుంటాను. నాతో కలిసి ఏకీపించండి, ప్రార్థించుకుంటాను. సర్వశక్తి కలిగిన దేవా, సమాధానకర్త అయిన అధిపతి అయిన ప్రభువా, ఈ క్షణము నీ పాద సంఘం వస్తున్నాము నాయన. ఈ ఆరాధన అంతట్లో నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యతను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో చేశారు నాయన. నీవు చేసిన మేలు వర్ణాధికము నాయన. మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం బట్టి నీకు స్తోత్రములు నాయన. ఎవరికి లేని ఈ రక్షణను మీరు మాకు అనుగ్రహించారు యేసయ్యా, నీ పాదాలకు స్తోత్రములు. కృప వెంబడి కృప మాకు అనుగ్రహిస్తూ పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మా మధ్యలో ఉండి గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు తెలియజేస్తున్నాం. Lord, we praise you, we glorify you, we honor you that you are the King of kings and the Lord of lords. యాకోబు ఒంటరివాడు అయిపోయాడు, కానీ నీతో సమాధానమైన బంధంలోకి వచ్చాడు. నీతో అన్యోన్య సహవాసము కలిగాడు. అప్పుడు ఇక యాకోబు కాదు, ఇశ్రాయేలుగా నీవు అనబడదు. ఇదిగో నేను జనములలో నిన్ను ఆశీర్వదించగలను. నీవు అప్పించు వాడిగా ఉండవు, కానీ అప్పు తీసుకునే వాడిగా ఉండవు. నువ్వు ఏ జనమునైతే దీవించగలవో ఆ జనమును నేను దీవించగలను అంటున్నాను. నువ్వు వెళ్ళు స్థలం అంతటిలో నేను నీకు తోడయుడు, నీకు నడిపించగలను అంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంతానాన్ని ఆశీర్వదించగలను ప్రభు సెలవిస్తున్నాడు. Such a wonderful God, Jesus, our Master, our Savior. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఆ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి వాటన్నిటినీ నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు ఒక్కడే. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే చేయగలడు. హల్లెలూయా. సమస్తాన్ని చేయగలడు ఆయన ఒక్కడే. ఆయన తప్ప ఎవ్వరు లేరు. హల్లెలూయా. Lord, we glorify you, Lord. నీకు స్తోత్రం. నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత ప్రభాత ఎల్లప్పుడూ మాకు తోడుగా వచ్చినందుకు స్తోత్రములు తెలియజేస్తాం. ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో అంతట్లో నీ సన్నిధి మాతో వచ్చినందుకు స్తోత్రములు తెలియజేస్తాం. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.